ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురం జిల్లా అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,52,372 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వై వెంకటరామరెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఉద్యమాల పుట్టినిల్లుగా గుంతకల్కు ప్రత్యేక ఖ్యాతి ఉంది. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ గా చెప్పబడే ఈ ప్రాంతం కర్ణాటక సరిహద్దుకు అత్యంత చేరువలో ఉండటంతో ఈ నియోజకవర్గంలో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక రాజకీయ సెంటిమెంట్ కూడా ఉంది. ఇక్కడ ఒకసారి గెలిపించిన అభ్యర్థికి మరోసారి ఆ అవకాశం ఇవ్వరు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కోట్రికే మధుసూదన్ గుప్తా, టీడీపీ అభ్యర్థి సాయినాథ్ గౌడ్ రామగౌని మరియు పీఆర్పీ అభ్యర్థి పత్తి రవిలపై పోటీ చేసి 9,344 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఆర్ జితేంద్ర గౌడ్, వైసీపీ అభ్యర్థి వై వెంకటరాయ రెడ్డిలపై పోటీ చేసి 5,094 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆర్ జితేంద్ర గౌడ్ మరియు జేఎస్పీ అభ్యర్థి కోట్రికే మధుసూదన్ గుప్తాలపై పోటీ చేసి 48,532 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డి, టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం మరియు కాంగ్రెస్ అభ్యర్థి కావలి ప్రభాకర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.